హౌ డిడ్ అషిరామా డై? అషిరామా వచ్చేసి ఒక సెంజు. సెంజు వాళ్ళ చక్ర రిజర్వ్స్ అనేవి ఎంత హైలో ఉంటాయి తెలుసా? దాని వల్లనే వాళ్ళు ఎక్కువ రోజులు బతికే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళు చిన్న ఏజ్ లో చనిపోరు, పెద్ద ఏజ్ లో ముసలోళ్ళు అయినాకనే చనిపోతారు. మళ్ళీ అషిరామా అలా చనిపోయి ఉంటాడా, లేకపోతే వాళ్ళని చంపేసి ఉంటారా? అషిరామా తోటి ఫైట్ చేయగలిగే పర్సన్ వాళ్ళని ఉన్నారా అంటే మదరా ఉచా, కానీ అషిరామానే మదరా అని చంపేసిండు. అసలు అషిరామా సెంజు ఒక ట్రూ పవర్ తెలుసా? ప్రతి ఒక్క టేల్ బీచ్ ని జస్ట్ సింగిల్ హ్యాండ్ తోటి సీల్ చేసి పడేసిండు. అది కాకుండా ప్రతి ఒక్క విలేజ్ కి ఒక్కొక్క టేల్ బీచ్ ని కూడా ఇచ్చిండు. మరి ఇంత పవర్ఫుల్ పర్సన్ అసలు ఎలా చనిపోయిండు? దీనిపైన కొన్ని థియరీస్ క్రియేట్ చేసి అందులో మనం కొన్ని మాట్లాడుకుందాం ఇప్పుడు. ఆ థియరీస్ ఇన్నాక అందులో ఏది కరెక్ట్ అయి ఉంటుందో మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. నేను లాస్ట్ కి చెప్తా ఏది కరెక్ట్. ఇక లేట్ చేయకుండా వీడియో మొదలు పెడదామా? హలో గైస్, మై నేమ్ ఇస్ విష్ణు. వెల్కమ్ టు షాడో ఫ్యాన్. మీ మొదటిసారి మీరు ఈ ఛానల్ కి వచ్చినట్టుంటే ఛానల్ ఉన్న కంటెంట్ చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఇంకా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయలేరు. ఎందుకు చేయలేరు? వీడియో మొత్తం చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలా అయితే ఓకే. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే వీడియోకి ఒకసారి లైక్ కొట్టిన లేదో చూడండి. ఇప్పుడు నిజంగానే టాపిక్ లోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ కాగా అయినా అషిరామా సెంజు ఎలా చనిపోయింది, దీనిపైన అయితే అఫీషియల్ గా ఎలాంటి స్టేట్మెంట్ అయితే రాలేదు. బట్ తను ఎలా చనిపోయి ఉంటాడని అయితే కొన్ని థియరీస్ క్రియేట్ అయినాయి. మనం వీటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థియరీ వచ్చేసి అంత ఇంట్రెస్టింగ్ ఏం కాదు, బట్ మీరు ఇంట్రెస్ట్ పెట్టిన థియరీ ఏంటంటే అషిరామా సూసైడ్ చేసుకొని చచ్చిపోయిండు. సూసైడ్ ఎందుకు చేసుకుంటే అషిరామా సెంజు పీస్ ఇంకా శాంతి కోసం అయితే వెయిట్ చేస్తుండు. పీస్ అంటే తినేది, శాంతి అంటే అమ్మాయి కాదు. వరల్డ్ మొత్తం ప్రశాంతంగా ఏ గొడవలు జరగకుండా అందరూ హ్యాపీగా ఉండాలని ఎదురు చూస్తా ఉండు. మనం ఇది అషిరామా చిన్నగా ఉన్నప్పుడు ఇష్టము. అషిరామాకి ఇంకా మదరాకి ఒకటే డ్రీమ్ ఉండేది, వరల్డ్ మొత్తం పీస్ తీసుకురావాలి, గొడవలు యుద్ధాలు ఏం జరగకుండా ఆపేయాలి, అందరూ హ్యాపీగా బతకాలని ఇద్దరికి సేమ్ ఒకటే డ్రీమ్ ఉండేది. బట్ తనే తన బెస్ట్ ఫ్రెండ్ ని చంపేయడం, అలాగనే తన కళ్ళ ముంగటే ఫస్ట్ షినోబి వార్ జరగడం, ఇవన్నీ చూసిన అషిరామాకి తన లైఫ్ మీద ఇరక్తి ఉట్టి తనే సూసైడ్ చేసుకున్నంట. ఫస్ట్ నాకు ఈ థియరీ క్రియేట్ చేసినోడు కావాలి, వీనికి దండేసి దండం పెట్టా తప్పులేదు. ఏమన్నా థియరీ క్రియేట్ చేసిండా అన్న? నేనైతే ఈ థియరీని ఇంతగా నమ్మ, మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేసి చెప్పండి. లేకపోతే నిజంగానే అషిరామా ఒక మనసు అనేది అంతా చెలించిపోయిందా? మీరేమంటారు? నిజంగానే అషిరామా ఒక మనసు అనేది అంతా బాధతో నిండిపోయి సూసైడ్ చేసుకుందంటారా? కామెంట్ చేసి చెప్పండి కింద. ఇప్పుడు సెకండ్ థియరీ గురించి మాట్లాడుకుందాం. ఇది ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అలాగే నమ్మేటట్టు కూడా ఉంటుంది థియరీ ఇది. అదేంటంటే అషిరామాకు ఒక డిసీజ్ వచ్చి చనిపోయిండు, హెల్త్ ప్రాబ్లం వల్ల చనిపోయిండు అంట. ఆ డిసీజ్ ఏందో తెలుసుకోవాలని ఉందా? నేను చెప్తా కదా, దానికి బై వన్ గెట్ వన్ అన్నట్టు రెండు ఉన్నాయి అవి కూడా. ఫస్ట్ వచ్చేసి చక్ర ఒక డిసీజ్, అదే ఇటాచ్ కి వచ్చింది కదా ఆ ప్రాబ్లం. సెకండ్ వచ్చేసి క్యాన్సర్. క్యాన్సర్ ఎక్కడికి వచ్చింది రైడా అని మీకు డౌట్ వస్తుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా. ఫస్ట్ మన చక్ర ఒక డిసీజ్ గురించి మాట్లాడుకుందాం. మనకు తెలుసు కిజుమోటో సెన్సర్ తోపు క్యారెక్టర్ అన్నిట్లని హెల్త్ ప్రాబ్లమ్ క్రియేట్ చేసి, అలాగనే ఫ్రెండ్షిప్ లో వెన్నుపోటు క్రియేట్ చేసి, ఇలాంటి అద్భుతమైన స్కెచ్లు వేసి క్యారెక్టర్ ని లేపేస్తాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలన్నా ఇటాచి ఉజ్జా. ఇటాచి ఎంత పవర్ఫుల్ మనకు తెలుసు. ఇటాచి నువ్వు టచ్ కూడా చేయలేరని మనకు తెలుసు. కానీ మన కిజుమోటో సెన్స్ ఏం చేసిండు, ఒక హెల్త్ ప్రాబ్లం పెట్టి ఇటాచిని చంపేసిండు. ఇలా చంపేసిన క్యారెక్టర్లు ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. సేమ్ అలాగనే అషిరామాని కూడా ఎవరు టచ్ చేయలేరు అని చెప్పి అషిరామాకు కూడా చక్ర ఒక డిసీజ్ పెట్టొచ్చు. నిజంగా చక్ర డిసీజ్ అంటారా? మీరు చెప్పండి. నేను చెప్పాలన్నా చక్ర డిసీజ్ అయితే కాదు. ఎందుకంటే అషిరామా ఒక హీలింగ్ ఎబిలిటీస్ ఏ లెవెల్ ఉంటే మనకు తెలుసు. హ్యాండ్స్ ఏం యూజ్ చేయకుండానే హీల్ అయిపోతాడు. అలాంటి అషిరామా మీద చక్ర డిసీజ్ పనిచేస్తో లేదో నాకు కూడా తెలియదు. ఇప్పుడు సెకండ్ దాని గురించి మాట్లాడుకుందాం, క్యాన్సర్. మనుషులు అయితే నరుటోలో ఉండే క్యారెక్టర్లు ఫిజికల్ గా అలాగే బయలాజికల్ గా నిజంగా మనుషులు ఎట్లుంటారు అట్నే ఉంటారు. ఆ పవర్స్, ఆ చక్ర, జుట్సులు ఇవన్నీ తీసి పక్కన పడేయండి. మిగతా చూసినట్టయితే వాళ్ళ ముఖము, కళ్ళు, ముక్కు, మూతి, చెవులు అగండి ఇవన్నీ చెప్తున్నా చీచి. అవే వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ఫుడ్, వాళ్ళ ఒక ఇల్లులు, వాళ్ళ ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చూసినట్టయితే నిజంగా మనుషులు ఎలా ఉంటారో అలానే ఉంటారు. ఇప్పుడు నిజంగా మనుషులకు క్యాన్సర్ వస్తుంది కాబట్టి వాళ్ళకి కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళకి కూడా క్యాన్సర్ ఎలా మనుషుల పైన పనిచేస్తుందో వాళ్ళకి కూడా పనిచేస్తుంది. మీకు క్యాన్సర్ గురించి తెలియదు అని ఉన్నగా చెప్పడానికి నేను డాక్టర్ చదవకుండానే డాక్టర్ అయిపోయినా. కాబట్టి ఇప్పుడు డాక్టర్ కోర్స్ చదవకుండానే డాక్టర్ అయిపోయిన పర్సన్ చెప్తాడు, మీరు కేర్ఫుల్ గా వినాలి. క్యాన్సర్ అనేది ఒక అన్కంట్రోల్ గ్రోత్ ఆఫ్ సెల్స్. ఒక్కసారి వస్తే క్యాన్సర్ ఒక సెల్స్ అనేది డివైడ్ అయితేనే ఉంటాయి మీ బాడీలో. దాన్ని మనం అందరం పిలుస్తాం క్యాన్సర్ అని. మీ అందరికి డౌట్ రావచ్చు, నీకు ఇంతగానో ఎట్లా తెలుసు బ్రో అని. నేను ఉరోచుమారతానికి 1 వీక్ ట్రైనింగ్ పోయినా. అప్పుడు ఉరోచుమార వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను సీక్రెట్ గా విన్నా ఇదంతా. అషిరామాకి ఎలా రావచ్చు అంటే అషిరామాకు రీజనరేటివ్ ఎబిలిటీస్ వల్ల. ఎందుకంటే అషిరామాకు దానిపైన కంట్రోల్ లేదు, తను ఆఫ్ చేయలేడు, ఆన్ చేయలేడు దాన్ని. ఎప్పుడు అది ఆన్ లోనే ఉంటది. ఒరే ఏదవా దీనికి దానికి అసలు ఏం సంబంధం ఉందిరా అని డౌట్ వస్తుందని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా. ఇప్పుడు క్యాన్సర్ అనేది చాలా విధాలుగా వస్తుంది, బట్ మనకు తెలిసిన ఒక సింపుల్ వే తెలుసుకుందాం. అదేంటంటే రేడియేషన్. రేడియేషన్ వల్ల నీ సెల్స్ లో కొన్ని చేంజెస్ రావచ్చు, దాని వల్ల కూడా క్యాన్సర్ రావచ్చు. నువ్వు రేడియేషన్ ని కంట్రోల్ చేయలేవు కదా. లేదు బ్రో నేను ఫోన్ బంద్ చేసుకుంటే ఫోన్ బంద్ చేసుకున్నావు అంతేగాని సిగ్నల్ బంద్ చేసినావా బ్రో? సిగ్నల్ వల్ల కూడా రేడియేషన్ వస్తూనే ఉంటది. సేమ్ అలాగే అషిరామాకు రీజనరేటివ్ ఎబిలిటీస్ ఎప్పుడు ఆన్ లోనే ఉండడం వల్ల అషిరామాకి ఎప్పుడైనా ఇంజురీ అయినప్పుడు అక్కడ హీల్ చేద్దాం అనుకుని సెల్స్ అనేది డివైడ్ అయ్యి అక్కడ ఒక ట్యూబ్ లేక ఫామ్ కావచ్చు. ఎందుకంటే అషిరామా ఆ ప్లేస్ ని హీల్ కాగానే రీజనరేటివ్ ఎబిలిటీస్ ని ఆఫ్ చేయలేడు కదా. ఎప్పుడు అషిరామా బాడీలో అవి స్ప్రెడ్ అయితేనే ఉంటాయి. అలా అషిరామా లోపల ఒక ట్యూమర్ అయితే క్రియేట్ అయ్యి అషిరామా క్యాన్సర్ రావచ్చు. అలా అషిరామా చనిపోయి ఉండొచ్చు. మీరు హీలింగ్ ఎబిలిటీస్ అంటే ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది హీలింగ్ ఎబిలిటీ వల్ల కదా బ్రో. నేనైతే ఈ థియరీని 100% కరెక్ట్ అంట. ఒకవేళ మీరు కాదంటే నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేనని అర్థం. నేనైతే నా బుర్రకి చాలా పదును పెట్టి వాడు పెట్టిన థియరీని కరెక్ట్ చదివి నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఒకవేళ మీకు అర్థం కాకపోయి ఉంటే నేనైతే ఏం చేయలేను బ్రో. నేనైతే సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసిన మీ అందరికి అర్థం కావాలని చెప్పి. ప్లీజ్ ఈ ఒక్క దానికి మాత్రం మీకు అర్థమైందా లేదా కింద కామెంట్ చేసి చెప్పండి. అర్థం కాకపోతే నేను మళ్ళీ ట్రై చేస్తాను ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఒక్కసారి విన్నందుకే నెత్తి తిరుగుతుంది.
అవుతుంది ఇంకోసారి నీకు రెడీగా ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి. చలో ఇప్పుడు ఇంకో థియరీ గురించి మాట్లాడుకుందాం. ఇది ఎన్నో థియరీ, 3వ థియరీ ఇది. అదేంటంటే అశ్రమ న్యాచురల్ గా చచ్చిపోయిండు, అంటే ముసలోడై చచ్చిపోయిందంట. ఈ థియరీ ఇంత కూడా నమ్మడానికి లేదు బ్రో, ఎందుకంటే అశ్రమ రియానిమేట్ అయినప్పుడు చాలా యంగానే ఉండు. మన అందరికి తెలుసు కదా రియానిమేట్ జుట్స్ ఎలా పనిచేస్తుందో. తెలియకపోతే నేను చెప్పాలనా, నువ్వు చనిపోయేటప్పుడు ఎలా ఉన్నావో చనిపోయినా కూడా సేమ్ అలాగనే రియానిమేట్ అవుతాడు. సింపుల్ గా చెప్పాలంటే నువ్వు ఇప్పుడు చనిపోయేటప్పుడు ఓల్డ్ గా ఉన్నావు అనుకో, నువ్వు రియానిమేట్ అయినప్పుడు కూడా ఓల్డ్ గానే వస్తావు. లేదు నువ్వు చనిపోయేటప్పుడు ఎంగా ఉన్నావు అనుకో, రియానిమేట్ అయినప్పుడు ఎంగానే వస్తావు. నువ్వు చనిపోయేటప్పుడు ఎలా ఉన్నావు యాజ్ టీజ్ అలాగనే రియానిమేట్ అవుతావు. నీకు చనిపోయినాక నీ బాడీకి ఏమైనా పర్వాలేదు, బట్ నువ్వు చనిపోయే 1 సెకండ్ ముందు ఎలా ఉన్నావో అలాగనే రియానిమేట్ అవుతావు. బట్ మనం చూసినట్టయితే అశ్రమ రియానిమేట్ అయ్యేటప్పుడు చాలా ఎంగా రియానిమేట్ అవుతాడు. ముసలోడై చనిపోయి ఉంటే ముసలోన్ టైప్ లోనే రియానిమేట్ కావాలి కదా. కాబట్టి ఈ థియరీలో ఇంత కూడా అసలు లాజికే లేదు. నాకు తెలిసి మీకు ఈ డౌట్ రావచ్చు, మళ్ళీ మదరా చనిపోయేటప్పుడు ఓల్డ్ గా ఉన్నాడు బట్ అంత ఎంగ ఎట్లా రియానిమేట్ అయ్యిందని. అలా ఎలా జరిగిందంటే కాబుటో మదరా ఒక బాడీని అలాగే డిఎన్ఏ అయితే మాడిఫై చేసిండు, అందుకే మదరా చాలా ఎంగా రియానిమేట్ అయ్యిండు. ఉరోచిమారు కూడా అట్లా చేయొచ్చుగా బ్రో అంటే ఉరోచిమారు సైంటిస్ట్ బ్రో, కాబుటో లేక డాక్టర్ కాదు. ఇదన్నా తెలుసా లేదా? కాబుటో అసలు మెడికల్ స్టూడెంట్ అయ్యా బాబు. మీరు నమ్మినా నమ్మకపోయినా యానిమీ చూసినట్టయితే కాబుటోనే మదరాకి చెప్తాడు ఇది 4th గేర్ నింజా వార్ లో. చలో ఇప్పుడు 4వ థియరీ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే అశ్రమలో ఒక గ్రూప్ ఆఫ్ షినోబిస్ కలిసి చంపేయొచ్చు. ఇలా జరిగే ఛాన్స్ ఉందంటే 50-50 బ్రో, ఎందుకంటే మినాటో నమికాజీ 1000 షినోబిస్ తోటి బ్యాటిల్ చేసి గెలిచిండు. కాబట్టి మినాటో నమికాజీ చేస్తుంటే ఒక 10 లేకపోతే ఒక 20 ఒక 50 మందిని అనుకుందాం, అంతమంది కలిసి అశ్రమం మీద అటాక్ చేస్తే గెలవరు. ఫేస్ టు ఫేస్ బ్యాటిల్ కోతే మాత్రం గెలవరు, లేకపోతే స్కెచ్ చేసి చంపేస్తే ఛాన్స్ ఉంది. అలా చంపేసే పర్సన్ కూడా ఒకళ్ళు ఉన్నారు, అది ఓలంటే బ్లాక్ జెట్స్. బ్లాక్ జెట్స్ అంత పవర్ఫుల్ ఏం కాదు అశ్రమం ముందు, బట్ బ్లాక్ జెట్స్ ఒక విషయంలో అయితే తోపు. అది ఏ విషయంలో అంటే స్కెల్త్ స్కిల్ లో, ఎందుకంటే తను దేంట్లోకించి పడితే దాంట్లోకి వెళ్ళిపోతూనే ఉంటాడు అటు ఇటు. తను ఎన్నో సంవత్సరాలకించి బతుకుంటుండు, అలాగనే తను ఎన్నో స్కెచెస్ కూడా వేస్తాడు. మనకు తెలుసు తనకు తను చేయబోయే ఫ్యూచర్ లో చేసే ప్లాన్లకు అన్నిట్లకు అడ్డం వచ్చే పర్సన్ వాళ్ళని ఉన్నారంటే అశ్రమం మాత్రమే. కాబట్టి ముందే ఏదైనా ప్లాన్ వేసి అశ్రమం చంపేసి ఉండొచ్చు. దీన్ని కూడా తీసే నీకు ఏం నాది లేదు బ్రో, ఎందుకంటే తను మదర్ వచ్చి ఇలా చంపేసిన మనం అందరం చూసినాం కదా. చలో ఇప్పుడు అన్నిట్లకన్నా ఫైనల్ థియరీ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ఈ థియరీనే నమ్ముతారు, ఇదే కరెక్ట్ అంటారు, నేను కూడా ఇదే కరెక్ట్ అంట. అదేంటంటే అశ్రమ తన హీలింగ్ ఎబిలిటీస్ అలాగే రీజనరేటివ్ ఎబిలిటీస్ వల్ల చనిపోయిండు. మనకు తెలుసు అశ్రమ ఒక హీలింగ్ ఎబిలిటీస్ అనేవి ఏ లెవెల్లో ఉంటాయి. చేయి కట్ అయితే చేయిని హీల్ చేసేస్తాడు, కాల్ కట్ అయితే కాల్ని కూడా హీల్ చేసేస్తాడు. కాబట్టి ఇంత మంచి ఎబిలిటీ ఉన్న ఈ ఎబిలిటీ తోటి ఎలా చనిపోతాడు అంటే, మనం చూసినట్టయితే హీలింగ్ ఎబిలిటీ అనేది ఇంత మంచి హీలింగ్ ఎబిలిటీ అనేది ఒక కాస్ట్ వల్ల వస్తుంది. సునాడే సంజయ్ మదరా వచ్చేటట్టు ఫైట్ చేస్తుంటే మనం చూసినాము. అప్పుడు లేడీ సునాడే క్రియేషన్ రీబర్త్ అయితే యూజ్ చేసింది. అది ఎలాంటిది అంటే నువ్వు 100 సార్లు చనిపోతారు, 100 సార్లు నేను తిరిగి బతికేయగలుగుతుంది. బట్ మీరు ఆ జుట్సుని ఎక్కువ యూజ్ చేసి చనిపోతారు, ఎందుకంటే సర్టన్ టైంలో మీ బాడీలో ఒక్కటేసారి చాలా సెట్స్ అయితే డివైడ్ అయిపోతాయి. అలా డివైడ్ అయినప్పుడు మీ బాడీలో ఏమైతుంది అంటే, నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు నీ తాను 100 రూపీస్ అవే 100 రూపీస్ తోటి నువ్వు 1 వీక్ ఫుడ్ కొనుక్కొని తినాలి. బట్ నువ్వు ఏం చేసినావు అంటే ఒకటే రోజు 100 రూపీస్ ఖర్చు పెట్టేసినావు. నువ్వు 100 రూపీస్ ఒకటే రోజు ఖర్చు పెట్టేసినావు కాబట్టి మిగతా రోజులు ఫుడ్ కొనుక్కోనికి నీ తన మనీ లేవు, కాబట్టి నువ్వు అప్పుడు ఏం తినకుండానే ఉంటావు. అలాగనే సేమ్ నువ్వు క్రియేషన్ రీబర్త్ జుట్స్ యూజ్ చేసినప్పుడు ఒకటేసారి నువ్వు ఎన్నో సంవత్సరాలు బతికే సెల్స్ అనేవి ఒకటేసారి రిలీజ్ అయిపోతాయి. నీకు ఫ్యూచర్ లో యూజ్ అయ్యే సెల్స్ కూడా నువ్వు ఇప్పుడే యూజ్ చేసేస్తే నువ్వు అప్పుడు బతకనికి నీ తన సెల్స్ లేవు, కాబట్టి నీ బాడీలో ఉన్న సెల్స్ అన్ని అయిపోతే నువ్వు చనిపోతావు. ఈ కేసులో అశ్రమ క్రియేషన్ రీబర్త్ అయితే యూజ్ చేయలేడు కానీ అశ్రమ బాడీలో సెల్స్ అయితే ఎప్పుడు డివైడ్ అయితేనే ఉంటాయి. నువ్వు క్రియేషన్ రీబర్త్ అయితే యూజ్ చేయగలుగుతావు, అంటే దాన్ని ఆఫ్ చేయగలుగుతావు, ఆన్ చేయగలుగుతావు. బట్ అశ్రమ తన సెల్స్ అయితే ఆఫ్ చేయలేడు, ఆన్ చేయలేడు, అవి ఎప్పుడు స్ప్రెడ్ అయితేనే ఉంటాయి తన బాడీలో స్ప్రెడ్ అయినా కానీ పర్వాలేదు. బట్ తనకి ఎప్పుడైతే ఇంజురీ అవుతుందో అప్పుడు హీల్ అవుతుంది కదా. సింపుల్ గా చెప్పాలంటే అశ్రమ చిన్నప్పటి నుంచో వార్ చేస్తాడు, అంటే అశ్రమ చేస్తాడు కాదు కానీ వారే ఎత్తుక్కొని మరి వస్తుంది అశ్రమ నేడున్నావని. చిన్నగా ఉన్నప్పటి నుంచి పెద్దగా అయ్యాక ఉచాక్లాంటెడ్ వార్ అయిపోయింది అనగానే తన బెస్ట్ ఫ్రెండ్ మదరా వచ్చేటువంటి వారు అది అయిపోయింది అనుకోగానే విలేజ్ కి మధ్యలో వార్ స్టార్ట్ అయినాయి. బేసిక్ గా చెప్పాలంటే అశ్రమ చేసిన వార్స్ ఓవల్ చేయకుండొచ్చు, అశ్రమకైనా ఇంజురీస్ ఓవల్ కాకుండొచ్చు. అన్నిగానం వార్స్ అన్నిగానం ఇంజురీస్ అయినా కూడా అశ్రమ ఎలా బతుకున్నాడంటే తానున్న హీలింగ్ ఎబిలిటీ, కానీ నీ తాను ఎంత హీలింగ్ ఎబిలిటీ ఉన్నా కానీ అది ఏదో ఒక టైంలో అయిపోవాల్సిందే. 4th గేర్ నింజా వాళ్ళ ఇష్టం సునాడే సంజయ్ తన ఎంత హీలింగ్ ఎబిలిటీ ఉందో, బట్ మదర్ తోటి వార్ చేస్తుంటే అదంతా ఒకటేసారి యూజ్ చేసింది ఆమె. సేమ్ అలాగనే అశ్రమ తన ఎంత హీలింగ్ ఎబిలిటీ ఉన్నా గానీ తను చిన్నప్పటి నుంచి వార్ చేస్తుంది కాబట్టి ఏదో ఒక సడన్ టైంలో అది కూడా అయిపోవాల్సిందే. అలా అశ్రమ చనిపోయి ఉండొచ్చు. ఇది ఫ్యాన్స్ క్రియేట్ చేసిన థియరీ, నేనే మోన్ గా చెప్పట్లేను. ఇప్పుడు మీరు ఇన్న ఈ అన్ని థియరీలలో ఏ థియరీ కరెక్ట్ అయి ఉంటుందో మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఆ డిసీజ్ వల్ల చనిపోయింది కదా ఆ థియరీ కరెక్టే అనిపిస్తుంది, ఎందుకంటే కిజిమోటో సెన్సే చాలా క్యారెక్టర్లను ఇలానే చంపేసిండు డిసీజ్ పెట్టి. మరి మీరేది కరెక్ట్ అంటారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంతవరకు వీడియో చూసారు కాబట్టి నచ్చితే ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ కూడా చెక్ చేయండి, ఖచ్చితంగా నచ్చుతాయి. నెక్స్ట్ ఇజనాగి ఇంకా ఇజనామి ఎక్స్ప్లెనేషన్ వస్తాం. మళ్ళీ బాయ్.